బోరింగ్ సినిమా అంటున్నారు, మీరేమంటారు? అంటే అంత బోరింగ్ సినిమా అయితే కాదు. లైక్ కొన్ని వావ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, రామ్ చరణ్ గారి ఎలివేషన్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ అంత కంప్లీట్ బోరింగ్ ఫిలిం అయితే కాదు. సో ఓవరాల్ గా అయితే కొంచెం అక్కడక్కడ బోర్ అయితే. సినిమా ప్రెడిక్టబుల్. ఆయన ఒక డిగ్నిటీగా యాక్టింగ్ చేశారు. అంటే చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారి లాగా యాక్ట్ చేసే నటుడు ఎవరైనా ఉన్నట్టు ఇప్పుడు రామ్ చరణ్ గారే అంత డిగ్నిటీగా ఆయన 3 క్యారెక్టర్స్ యాక్ట్ చేశారు. ఒక అప్పన్న క్యారెక్టర్ కానీ, ఒక కాలేజ్ క్యారెక్టర్ కానీ, అదే ఐఏఎస్ క్యారెక్టర్ కానీ. సో ఇదంతా చాలా డిగ్నిటీగా యాక్ట్ చేశారు. ఆయన వరకు ఆయన 100% ఇచ్చారు. సో ఫిలిం కి కానీ, ఆయన క్యారెక్టర్స్ కానీ. మైనస్ స్టోరీ వైస్ ఆ టేకింగ్ వైస్. ఎందుకంటే ఈ స్టోరీ ఆల్రెడీ మనం పాయింట్ ఇది వరకు కమర్షియల్ ఫిల్మ్స్ లో చూసాం. ఎందుకంటే పొలిటికల్ గా మనకు చాలా వచ్చినాయి ఇట్లా, లైక్ సీఎం వర్సెస్ ఒక ఇదిగా చాలా చూసాము. సో ఇది కొంచెం టేకింగ్ వైస్ కొంచెం ఎక్కడో ఇంకా పాతగానే ఉన్నది, అంత ఎంగేజింగ్ గా ఆయన తీయలేకపోయారు అనేసి అనిపించింది. సో స్టోరీ వైస్ ఇది కొంచెం బ్లాక్ అనిపించింది నాకు, చాలా అన్ప్రెడిక్టబుల్. అంటే సినిమా ఇది ఇప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకునే వాళ్ళకైతే కొంచెం అన్ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే యావరేజ్ గానే ఉంది కాబట్టి. ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పేశారంటారా అన్ప్రెడిక్టబుల్ అని? అంటే ఇక అది అట్లానే ఏం లేదు, తీసుకోలేము కానీ. బట్ ఫిలిం వైజ్ అయితే కొంచెం అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తాం ఎవరైనా, ఎందుకంటే RRR తర్వాత వస్తున్న ఫిలిం కాబట్టి. బట్ అక్కడ వెళ్ళి చూసినప్పుడు మనకు రామ్ చరణ్ గారి వైజ్ అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాము. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు బాగుంటది. బట్ స్టోరీ వైజ్ చూస్తేనే కొంచెం అది ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. మరో ఆచార్య అనుకోవచ్చా ఈ మూవీ? లేదు, ఆచార్య అయితే అనుకోలేము. ఎందుకంటే ఆచార్య కంప్లీట్ స్టోరీ జోన్ డిఫరెంట్, దీని స్టోరీ జోన్ డిఫరెంట్. మరి అంటే రిజల్ట్ వైజ్ ఆచార్య అట్లయితే కాదు. సో ఇది అంత కంప్లీట్ ఫ్లాప్ అని చెప్పలేము. లైక్ ఇట్స్ జస్ట్ ఒక మైనస్ అనిపించింది నాకు, స్టోరీ వైజ్ మైనస్ అనిపించింది. లైక్ అంటే ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ పాత పాయింటే, లైక్ ఇదివరకు మనం మూవీస్ లో చూసాము. బట్ ఆ టేకింగ్ వైజ్ కొంచెం మైనస్ అనిపించింది. ఎక్కడో అంటే చాలా కొన్ని ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది, ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు, డౌన్ అయిపోతారు. సడన్ గా మళ్ళీ ఒక ఎలివేషన్ వస్తుంది, దీనివల్ల కొంచెం అక్కడ మైనస్ అనిపించింది. శంకర్ పని అయిపోయింది అనుకోవచ్చు. శంకర్ పని అయిపోయిందని అనుకోలేము. లైక్ అంటే ఇప్పుడు భారతీయ 2 కూడా మనకు రిజల్ట్ కొంచెం ఫ్లాప్ అయింది, ఇది కూడా కొంచెం యావరేజ్ ఉండడం వల్ల అట్లా అనుకోలేము. బికాస్ ఒక కంబ్యాక్ రావాలని అనుకుంటాం. ఇది వరకు మంచి హిట్స్ ఇచ్చారు ఆయన, ఒక అపార్చునిటీ. భారతీయుడు జనరేషన్ లో కూడా ఆయన స్టోరీ ప్యాటర్న్ మార్చట్లేదు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటే కొంచెం అంటే మనము సజెషన్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. సో వాళ్ళు ఇంకా స్టోరీ డెవలపింగ్ దాంట్లో ఇప్పుడు ఈ స్టోరీ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చారు. సో ఆబ్వియస్లీ కొంచెం స్టోరీ సెలక్షన్ లో వాళ్ళు కూడా ఇప్పుడున్న కరెంట్ దానికి ఎట్లా ఎంగేజింగ్ చేయాలనేది కొంచెం మేబీ చూసుకుంటే సరిపోతుందేమో. కానీ అట్లా అయితే ఏం లేదు. లేకంటే హీరోకి నేషనల్ అవార్డు వస్తుంది బెస్ట్ యాక్టింగ్ లో. అట్లా మనం ఏం చెప్పలేము. సుకుమార్ గారు కూడా చెప్పారు. అంటే అవార్డ్స్ వైజ్ కాకుండా ఇండిపెండెంట్ గా ఒక రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే మటుకు నేను చెప్పినట్టుగా కూడా చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారిలో యాక్ట్ చేసిన నటుడు మనకు టాలీవుడ్ లో ఉన్నారంటే, అంత డిగ్నిటీగా యాక్ట్ చేసిన నటుడు అంటే అది రామ్ చరణ్ గారు మాత్రమే. ఆయన చాలా బాగా చేసిన 3 క్యారెక్టర్స్. సో అవార్డ్స్ అనేటిది అట్లా ఏం లేదు. డెఫినెట్ గా కొన్ని సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అని చెప్పి అంటున్నారు, ఉన్నాయా సీన్స్? అట్లా ఏం లేదు. ఆబ్వియస్లీ లైక్ అంటే కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది. సో బాబాయ్ కాబట్టి కొంచెం ఆ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ ఉంటాయి. సో దానికి అట్లా ఏం లేదు. బట్ స్పెషల్ గా ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా చూపించాలన్నట్టుగా అయితే సీన్స్ ఏం లేవు. బట్ మేనరిజమ్స్ ఉంటాయి. అంటే రామ్ చరణ్ గారికి సరైన సినిమా పడితే పుష్ప 2 లాంటి రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందా? రామ్ చరణ్ గారి కంటే లైక్ RRR మూవీ వచ్చింది, లైక్ అది ఎట్లా హిట్ అయితే ఫ్యూచర్ మీకు తెలుసు. సో ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఫిలిం పడితే ఇంకా బాగుంటది. సో అంటే ఎందుకంటే ఆయన యాక్టింగ్ లో ఇంకా మూవీ బై మూవీ చాలా డెవలప్ అవుతారు. సో ఇంకొక సాలిడ్ క్యారెక్టర్ పడితే కనుక, మంచి స్ట్రాంగ్ స్టోరీ పడితే కనుక డెఫినెట్ గా మీరు అన్నట్టు ఆయన రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. హీరోయిన్స్ వాట్ ఎవర్ వాళ్ళ క్యారెక్టర్ పరంగా ఎంత స్టోరీ ఉందో లైక్ అంటే ఒక కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ అనే అనలేము. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది, ఎందుకంటే స్టోరీలో తను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. సో కీరా అద్వానీ లైక్ అఫ్కోర్స్ లైక్ కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ కానీ గ్లామర్ రోల్ కానీ ఉంటుంది. బట్ అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అప్పన్న వైఫ్ గా లైక్ కంప్లీట్ గా తను ఒక స్టోరీలో ఉంటూ లైక్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే జగన్ గారి మీద సెటైర్ లేచినట్టుగా కొన్ని సీన్స్ ఉన్నాయి, డైలాగులు ఉన్నాయి. లేదు అట్లా అయితే ఏం అనిపించలేదు. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది, కానీ ఇప్పుడు కంప్లీట్ జగన్ గారిని అన్నట్టుగా అయితే అట్లా ఏం అనిపించలేదు. సో ఒక నార్మల్ మూవీ అంతే, ఏదో ఏపీ పాలిటిక్స్ మీద కానీ జగన్ గారి మీద ట్రోల్ చేసినట్టుగా నాకైతే అట్లా ఏం అనిపించలేదు. సో కలెక్షన్స్ అంటే డిపెండ్స్ ఆన్ ది టాక్. ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే మూవీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది. సో ఆబ్వియస్లీ యావరేజ్ లో అని నేనైతే ఫీల్ అవుతున్నా. సో కలెక్షన్స్ వైజ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చేమో, దాని మీద పడుతుంది ఆబ్వియస్లీ. సో కొంచెం ఎంత అని చెప్పలేను. బట్ ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే
సో సినిమా అంటే ఇక కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇప్పుడు నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్, లైక్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వస్తాము. సో జెన్యున్ గా చెప్పాలంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం రీచ్ అవ్వలేదని చెప్పాలి. సో కొంచెం దాని పరంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ వైజ్ కొంచెం కొంచెం నార్మల్ గా ఫిల్మ్ వైజ్ చూస్తారు. మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీ ఎలా మ్యూజిక్ లైక్ కొంచెం సాంగ్స్ వైజ్ ఆల్రెడీ విన్నాం మనం, కొన్ని సాంగ్స్ క్యాచీగానే ఉన్నాయి. కాకపోతే కొరియోగ్రఫీ అక్కడక్కడ స్టెప్స్ బాగున్నాయి, బట్ అక్కడక్కడ కొంచెం ఆ క్లమ్సీనెస్ కనిపించింది. లైక్ అంటే నాట్ టు కమెంట్ అంటే అంత పెద్ద అట్లా కమెంట్ చేయడానికి కాదు కానీ, బట్ కొంచెం క్లమ్సీగా అట్లా అనిపించింది. లైక్ ఎందుకంటే లైక్ ఇదివరకు ఇప్పుడు మనం శంకర్ గారి మూవీస్ చూసాం, శివాజీలో కొంచెం హై స్టాండర్డ్ కొంచెం అక్కడక్కడ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అయితే ఉన్నది, ఆ గ్రాండ్ లుక్ అయితే ఉన్నది సాంగ్స్ లో కానీ, బట్ కొంచెం అక్కడక్కడ కొంచెం క్లమ్సీనెస్ కనిపించింది కానీ, బట్ ఓవరాల్ రామ్ చరణ్ గారు ఆయన ఇచ్చిన బట్ ఆయన తెచ్చేసారు. ఒక్క ముక్కల సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? ఒక ముక్కలో చెప్పినప్పుడు ఒక ముక్కల అంటే లైక్ అంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళకు ఉంటుంది, ఇది అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాలి.